కోటి సంతకాలు కార్యక్రమం ఉద్యమం అనకాపల్లి జిల్లాలో ఉవ్వెత్తున లేచింది. ఇవాళ చూశారు తండోపతండాలుగా యలమంచిలు కానీ, చోడవరం కానీ, మాడుగులు కానీ, నర్సీపట్నం, పాకిరాపేట, పెందుర్తి, అనకాపల్లి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఎలాగ తండోపతండాలుగా వచ్చారో ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మేము ఓన్లీ కేవలం ఫోన్ కాల్తో ఇంతమంది ఉవ్వెత్తున ఉప్పొంగినటువంటి జనసందోహాన్ని చూశారు మీరు. ఇది 100కు 100 కూడా ఈ రోజుతో కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నలో ఎటువంటి సందేహం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట పిలిపించారు. ప్రభుత్వం నడిపించాలి, 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 7 మెడికల్ కాలేజీలు ప్రజలకు అంకితం చేస్తే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం ఎవడిచ్చాడు? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ప్రజలకే అంకితం చేయాలి, ప్రభుత్వం నడిపించాలని మా నాయకుడు పిలిపించి కోటి సంతకాల సేకరణ చేస్తే ఈరోజు 7 నియోజకవర్గాల్లో చూస్తే సుమారు 4 లక్షల పైచీలకు పైగా సంతకాలు సేకరించాం. మా యలమంచిల నుంచి 60,000 పైన సంతకాలు వచ్చారు. ఇలాగ పెద్ద ఎత్తున తండోపతండాలుగా అందులో యూత్ కథం తొక్కింది, పదం పాడింది. ఎట్టి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నడకలో, జగన్మోహన్ రెడ్డి పిలుపుతో మేల్కొల్పింది అనే ఉద్దేశంతో ప్రజలు చైతన్యం రావడం నిజంగా చాలా రకమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఆగడాలకి, కుట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గానికి పరాకాష్ఠగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం నిదర్శనం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కుళ్ళు ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజా సంకటంగా కాకుండా ప్రజా ఆమోదంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేసి ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా కేవలం ఆఫ్టర్ ఆల్ ఎంతండి 3,000 కోట్లు కేటాయిస్తే చాలు. 2,000 కోట్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి ఉన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ విలువ 200 కోట్లు. నువ్వు ప్రైవేట్ వాడు దారాతం చేయడానికి నువ్వెవడో చంద్రబాబు అనేది ప్రశ్నించడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం నడిపించాలి. పేదల ఆగ్రహానికి లేదంటే పేదల ఆగ్రహానికి గురి కాక తప్పదని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాం.